లేచి నిలబడి పాట పాడుతుండగా ప్రభుకు మన యువులు సమర్పిస్తాం. ఎదురు చూచెదము దృఢ పునాది గల పట్టణముపై. ఏడు 727 కొన్ని పుస్తకాల్లో 711, 727, కొన్ని పుస్తకాల్లో 711. ఎదురు చూచెదము దృఢ పునాది గల పట్టణమునకై. దేవుడే దాని నిలిపిన మనకు అన్నముల తీర్చెదము. వారంలో జరిగే పరిచర్యలు జ్ఞాపకం పెట్టుకోండి. ప్రస్తుతమైతే ఈ వారంలో జరిగేటువంటి కార్యక్రమాలు ఈ దినం సాయంకాలం 7 గంటలకు మందిరంలోనే చెన్నూరులోనే సువార్త కూడిక ఏర్పాటు చేయబడింది. అక్కడ సాక్ష్యము మరి కొన్ని దేవుని మాటలు మనకు అందించబడతాయి. ఆదివారం ఈ దినం సాయంకాలము 7 గంటలకు సువార్త కూడిక, సోమవారం ఉదయం 6 గంటలకు గొలుసు ప్రార్థన, మంగళవారం సాయంకాలం 7 గంటలకు సంఘ ప్రార్థన, బుధవారం గ్రామాల పరిచర్య. పోయిన వారం వర్షాన్ని బట్టి మరి రాలేకపోయినారు కాబట్టి కొత్త నెల్లూరు శేషగారిపల్లిలో ఈ వారంలో గ్రామాల పరిచర్య. బేస్తవారం సాయంకాలం 7 గంటలకు బైబిల్ పట్టణము, శుక్రవారం సాయంకాలం 7 గంటలకు సహోదరుల కూడిక, శనివారం సాయంకాలం 7 గంటలకు పరిచారకుల ప్రార్థన మందిరము శుభ్రపరచుట, ఆదివారం ఉదయం 10 గంటలకు ఆరాధనకు చేరుస్తాము.
వచ్చే వారం వంట పరిచర్య సోదరి శారమ్మక్క, సోదరి మేరీ జాన్సక్క, సోదరి ఉక్కమ్మక్క, సోదరి పట్టపుష్ప జ్ఞాపకం మోకరించండి, ప్రార్థన చేసుకున్నాం. ర్యాలీ కొరకు పిల్లలు లైన్లో నిలబడండి. దేవుడంకులు వారి బాధ్యత గల సహోదరుడు వేసవ ప్రస్తుతము మళ్ళా ఆయన బాగలేకుండా అయిపోయి తిరుపతికి తీసుకొని వెళ్ళినారు కనుక అంకుల్ కొరకు ప్రార్థన చేయండి. వారి ఆంటీ ఇక్కడ వారం చనిపోయింది. మళ్ళీ అంకుల్ కూడా కొద్దిగా సీరియస్గానే ఉన్నట్టు చెప్తున్నారు. సంపూర్ణ స్వస్థత ఆరోగ్యం దయచేసినట్టు వారి కొరకు ప్రార్థన చేసుకోవాలని మనం చూస్తాం. ప్రేమల తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, నీ పాదాల వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీ సన్నిధి పడి వందనాలు. నీ పిల్లలుగా నీ మధ్య ఆవరణలో చేరువచ్చే భాగం సంబంధించినాడు దాన్ని నీకు వందనాలు తెలుస్తున్నాం ప్రభువా. మరి నీ పిల్లలుగా మేము చేరువచ్చడం ద్వారా ఏదైతే మీరు మాకు క్షేమస్థితి కలిగించాలని కోరుకున్నారో ఆ క్షేమస్థితిని, ఆత్మీయమైన బలాన్ని, ఆత్మీయ శక్తిని మేము కలిగి జీవించి వచ్చినప్పుడు నేను ఎదుర్కొనేటువంటి గుంపులో మీరు ఆపడ ఎత్తబడేటువంటి వారి మొదలు సాయం భూ సంబంధమైన వీటి మీద మా మనసు పెట్టి ప్రభా దేవుని రాజ్యాన్ని పోగొట్టుకోకుండా మీరే మాకు సాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మరో తండ్రి ఈ భౌతికమైనటువంటి వాటిలో నుండి మమ్మల్ని విడిపించి పర సంబంధమైన వాటి మీద మా దృష్టి, మా మనస్సు నిలుపుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మరో తండ్రి అలాగో మమ్మల్ని సిద్ధపడతండి. ఈ వార కార్యక్రమాలు చూడండి. ఇది పని తీసుకొచ్చిన ఈ కానుకలను జీవించి మందిర సేవలో ఉపయోగించుకు సాయం చేయండి. మందిరంలో ఉన్న ప్రతి అవసరత అక్కడ తీర్చబడదు ప్రభావ మీరే సాయం చేయమని ప్రార్థిస్తున్నాం. చూడడానికి వందనాలు చెల్లించుకుని వీళ్ళు వెళ్తున్నారు చూడండి. ఆయన భోజన సహవాసాన్ని జీవనకరంగా చేయండి. చిన్నపిల్లలు రాలే కూడా తోడుగాను మనం చేసుకున్నాం అనుసరించి ప్రార్థించడం తండ్రి. తండ్రి దేవుని దయ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు కృప పరిశుద్ధాత్మ దేవుని నిన్న సావాసం మనకు దాన్ని ప్రేమించవాలి. ఇప్పుడు ఎలా కూడా సదాకాలం తోడైందును కాక.